కీర్తనలు 119వ అధ్యాయం 121వ వచనం నుంచి. నేను నీతి న్యాయములను అనుసరించుచున్నాను. నన్ను బాధించు వారి వశమున నన్ను విడిచిపెట్టకము. మేలు కొరకు నీ సేవకునికి పూటపడము. గర్విష్ఠులు నన్ను బాధింపక ఎందురు కాక. నీ రక్షణ కొరకు నీతిగల నీ మాట కొరకు కనిపెట్టుచు నా కన్నులు క్షీణించుచున్నవి. నీ కృప చొప్పున నీ సేవకునికి మేలు చేయము. నీ కట్టడలను నాకు బోధింపము. నేను నీ సేవకుడను. నీ శాసనములను గ్రహించినట్లు నాకు జ్ఞానము కలుగు చేయము. జనులు నీ ధర్మశాస్త్రమును నిరర్ధకము చేసినారు. యెహోవా తన క్రియ జరిగించుటకు ఇదే సమయము. బంగారు కంటెను అపరంజి కంటెను నీ ఆజ్ఞలు నాకు ప్రియముగానున్నవి. నీ ఉపదేశములన్నీ యథార్థములని నేను వాటిని మన్నించుచున్నాను. అబద్ధ మార్గములన్నీ నాకు అసహ్యములు. కీర్తన 119వ అధ్యాయంలో 121 నుంచి 128 వరకు చదివినటువంటి 8 వచనాలు ఈ అధ్యాయంలోని 16వ భాగం హెబ్రీ అక్షరమాలలో ఉన్నటువంటి 16వ అక్షరమైన ఐన్ అనే ఆధారంగా పలకబడినటువంటి 8 వచనాలు. వీటిలో ఈ కీర్తనకారుడు ఏ విధంగా దేవుని మాట కొరకు కనిపెట్టుచు ఆయన కృప చొప్పున మేలు చేయమని ప్రార్థిస్తూ, తర్వాత దేవుడు తన సేవకుడి పక్షంగా తన క్రియ జరిగించడానికి ఇది సమయం అని చెప్తూ ప్రార్థించినటువంటి వచనాలు ఈ వచనాల్లో మనం చూస్తాం. తర్వాత ఇక్కడ 122వ వచనంలో చూసినప్పుడు గర్విష్ఠులు అతనిని బాధించేవారుగా ఉన్నారని, 121వ వచనంలో ఈ బాధించు వారి వశములో అతడు ఉన్నాడని ఈ వచనాలను బట్టి మనకు అర్థమవుతుంది. ఈ బాధించేవారు అతనిని ఇబ్బంది పెడుతూ, ఈ గర్విష్ఠులు బాధించేటువంటి వారు గర్విష్ఠులుగా ఉండి దేవుడిని అనుసరించని అంగీకరించకుండా దేవుని మార్గాలలో నడవకుండా ఉన్నటువంటి వారికి ఈ లోకంలో కలిగినటువంటి పదవి లేక జ్ఞానము, బుద్ధి, ఇంకా ఇతరమైనటువంటి వనరుల ఆధారంగా గర్వాన్ని కలిగినటువంటి బిడ్డలు. వారు దేవుని యొక్క నీతిని, తర్వాత ఆయన యొక్క ఉద్దేశాలను జరిగిస్తూ జీవిస్తున్నటువంటి కీర్తనకారుడు వెళుతున్నటువంటి దుఃఖకరమైనటువంటి బాధలో అతను మొరపెడుతున్నటువంటి ఈ 8 వచనాల్లో మనం చూస్తాం. అందుచేత అతను 122వ వచనం ఏం చెప్తున్నాడంటే, మేలు కొరకు నీ సేవకునికి పూటపడము. అంటే ఇక్కడ 122వ వచనంలోనూ నీ సేవకుడు, 124వ వచనంలోనూ నీ సేవకుడు అని చెప్తున్నాడు. ఈ సేవకుడు అంటే ఒక దాసుడిగా తన యజమానుడి యొక్క చిత్తాన్ని జరిగించటానికి నిర్ణయించుకునేటువంటి వాడుగా తాను యజమానుడు, దేవుడు, తండ్రి అయినటువంటి మన ప్రభు ఎదుట తాను సిద్ధపరచుకొని ఎదురు చూస్తున్నట్లుగా మనం చదువుతాం. అయితే ఈ పూటపడటం అనేటువంటిది ఇంగ్లీష్లో చెప్పాలంటే అది గ్యారంటీ ఉండటం అని అర్థం. అది నాకు బదులుగా, అంటే నాకు జామీన్ ఇవ్వడానికి లేక నాకు విడుదల కలుగు చేయడానికి ఏదైతే అవసరమో ఆ కార్యాన్ని చేయగలిగిన వాడని అర్థం. నాకు విడుదల కలుగు చేయుటకు సామర్థ్యం కలిగిన వాడుగా ఉన్నాడని అర్థం. ఎవరు పూటపడతారంటే, ఎవరైనా ఈ బాధలో లేక ఇబ్బందిలో ఇంకా వేరే వారి వశములో ఉన్న వాళ్ళను, అటువంటి వాళ్ళు ఈ పూటపడేటువంటి వ్యక్తి లేక గ్యారంటీ ఇచ్చేటువంటి వ్యక్తి ఈ బాధలో ఉన్నటువంటి వ్యక్తిని సరైన విధంగా అర్థం చేసుకుని, ఇతడు నమ్మదగినవాడు, మంచివాడు, విడుదల పొందడానికి సరైనవాడు, తర్వాత నేను విడుదల అతనికి అనుగ్రహించిన తరువాత సరైన విధంగా నడుస్తాడు అని అతని హృదయంలో నిశ్చయత కలిగినప్పుడు మాత్రమే పూటపడతాడు. అతడు విడుదల పొందిన తర్వాత మరలా సరైన విధంగా విధేయత చూపించిన వాడైతే పూటపడడు, అంటే అతని పక్షంగా గ్యారంటీ తీసుకోడు. అలాంటి నేను నీ సేవకుడను, అంటే నువ్వు చెప్పినట్లుగా నేను వింటాను కాబట్టి నా పక్షంగా నువ్వు నిలబడి నాకు విడుదల కలుగు చేసి బాధపరుస్తున్నటువంటి వారి వశంలో నుంచి నాకు విడుదల కలుగు చేయని అడుగుతున్నాడు. దేవుని యొక్క బిడ్డలమైన మనకు పక్షంగా తన కుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు మనలో ప్రారంభించబడినటువంటి ఈ కార్యము సంపూర్ణం చేయబడటానికి ఆయన క్రొత్త నిబంధనకు మధ్యవర్తిగా, పూటపడిన వాడిగా
లేక మన పక్షంగా ఆయన వకాల్తా పుచ్చుకొని నిలబడిన వాడుగా, మనలో ఈ కార్యం సంపూర్ణం చేస్తాననేటువంటి తండ్రికి చెప్పిన వాడుగా మనకున్నాడు మన ప్రభువు. సేవకుడిగా ఉన్న కీర్తనకారుడు ఆ విధంగా మన తండ్రి అనేటువంటి దేవుడిని పూటపడమని, అంటే తర్వాత కూడా నేను నీ యొక్క అధికారం కింద జీవించుతాను అనేటువంటి విధంగా నేను ఉన్నాను కాబట్టి నాకు విడుదల కలుగు చేయని అడుగుతున్నాడు. తరువాత 124వ వచనంలో చూస్తే, నీ కృప చొప్పున నీ సేవకునికి మేలు చేయము. ఇప్పుడు నన్ను ఎవరైతే బాధపరుస్తున్నారో లేకపోతే గర్విష్ఠులు నా మీదకి లేచి ఉన్నారో వారి వశంలో నుంచి నా అంతటగా నేను బయటికి రాగలిగినటువంటి ప్రభావం కానీ, శక్తి కానీ, జ్ఞానం కానీ, తెలివి కానీ నాకు లేదు. ఇది కేవలము ఈ పరలోక సంబంధమైనటువంటి ప్రభావము నువ్వు నాలో జరిగించేటువంటి క్రియ చొప్పున మాత్రమే దానిని నువ్వు నాకు విడుదల కలుగు చేయగలవు. అది మాత్రమే కృప అయినది. అది మనిషి సామర్థ్యము, తర్వాత అతని యొక్క శక్తి, తెలివితేటల ఆధారంగా మనకు కలిగినటువంటి వాటన్నిటిలో నుంచి మనం బయటపడగలిగినట్లయితే అది దేవుని యొక్క కృప కాదు. దేవుడు మన పక్షంగా మనం చేయలేనటువంటిది, పరలోక సంబంధమైనటువంటిది, ఆయన యొక్క శక్తి ప్రభావాన్ని మనలో కనపరుస్తూ చేయించగలిగినటువంటిది ఆయన కృప. ఇది ఇప్పుడు ఏం చెప్తున్నావు అంటే, నువ్వు నాకు పూటబడి, అంటే నా పక్షంగా నువ్వు నిలబడి నీ కృప చొప్పున ఆ పరలోక సంబంధమైన ప్రభావాన్ని తెలియపరుస్తూ, బయలుపరుస్తూ, నాలో పనిచేస్తూ ఇప్పుడు బాధపరచబడి వారి వశములో నుంచి, గర్విష్ఠుల వశములో నుంచి నాకు విడుదల కలుగుతాయి. తర్వాత ఏం చెప్తున్నాడంటే 126వ వచనంలో, జనులు నీ ధర్మశాస్త్రమును నిరర్ధకం చేసినారు, యెహోవా తన క్రియ జరిగించుటకు ఇదే సమయము. ఈ దాసుడు 123వ వచనంలో, నీ రక్షణ కొరకు నీతిగల నీ మాట కొరకు కనిపెట్టుచు, తర్వాత ఇప్పుడు యెహోవా తన క్రియ జరిగించుటకు ఇదే సమయము. ఈ గర్విష్ఠుల యొక్క ప్రభావంలో ఈ బాధపరచబడుతున్నటువంటి కీర్తనకారుడి కనుక మిగిలిపోయి ఉన్నట్లయితే, విడుదల పొందకపోయినట్లయితే, అప్పుడు వాళ్ళ ప్రభావం ద్వారా వాళ్ళ యొక్క బలం మరింతగా పుంజుకొని వాళ్ళని లోకము లేక అనేక మంది వాళ్ళని వెంబడించే అవకాశం ఉంది. అలా కాకుండా ఒక నీతిగా జీవించేటువంటి విశ్వాసి, తర్వాత దేవునికి సేవకుడిగా ఈ లోకంలో జీవించుతున్నటువంటి విశ్వాసి, ఈ బాధపరచబడుతున్నటువంటి సమయంలో తనకు ఎవరు సహాయము, తర్వాత ఎవరు కూడా అతనికి తోడుగా లేనటువంటి సమయంలో దేవుని కృప ద్వారా దేవుడు అతనికి పూటబడి అతనికి విడుదల కలుగు చేసి దేవుని కృప చొప్పున బయటికి రాగలిగినట్లయితే, అది దేవుడు వారి మధ్యలో ఉన్నాడనియు, అతడు నిజమైన దేవుని పూజిస్తున్నాడనియు, అది భూమి ఆకాశములకు సృష్టికర్త అయినటువంటి దేవునికి దాసుడనియు, ఇతను వెళుతున్న పరిస్థితుల్లో నుంచి విడుదల పొందడం ద్వారా ఆ దేవుని యొక్క బలం ప్రస్ఫుటంగా తెలియపరచబడుతుంది. అది మన దానియేలు జీవితంలో కూడా చూసినట్లయితే, అతడు సింహపు బోనులో నుంచి బయటికి వచ్చిన తరువాత రాజు, నీ దేవుడు నిన్ను కాపాడి ఉన్నాడని చెప్తాడు. చూడండి, దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 19వ వచనం. తెల్లవారుజామున రాజు వేగిరమై లేచి సింహముల గుహ దగ్గరకు త్వరపడిపోయిన. అతడు గుహ దగ్గరకు రాగానే దుఃఖస్వరముతో దానియేలుని పిలిచి, జీవము గల దేవుని సేవకుడమైన దానియేలు, నిత్యము నీవు సేవించుతున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగినా అని అతనిని అడిగాను. అందుకు దానియేలు, రాజు చిరకాలము జీవించునుగాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని కనుక ఆయన తన దూతను పంపించి సింహములు నాకు ఏ హానియు చేయకుండా వాటి నోళ్లు మూయించను. రాజా, నీ దృష్టికి నేను నేరం చేసిన వాడను కాను కదా అనను. ఇక్కడ దూతలను పంపించి దానియేలు కొరకై పూటపడి దేవుని యొక్క కృపను చూపించి బాధపరచబడి వారి వశములో నుంచి, గర్విష్ఠుల వశములో నుంచి దానియేలు ఏ విధంగా తప్పించబడ్డాడో చూచాం. అలా చూచినప్పుడు జీవము గల దేవుని సేవకుడు అయిన దానియేలు అని రాజు చెప్పినాడు. ఇప్పుడు చెప్తున్నాడు 119వ అధ్యాయంలో 126వ వచనంలో, యెహోవా తన క్రియ జరిగించడానికి ఇదే సమయం. అనగా ఎప్పుడైనా ఈ నీతిగా జీవించుతూ అనేక మంది దేవుడిని అనుసరించకుండా దుష్టక్రియలు జరిగించుతూ గర్విష్ఠులై దేవుడిని లెక్క చేయకుండా ఉన్నటువంటి అనేక మంది మధ్యలో దేవుడు కొంతమందిని ఆయన యొక్క వాక్యాన్ని, ఆయన జీవాన్ని, ఆయన బలాన్ని
చక్కగా బయలుపరచడానికి నిలబెట్టుకున్నవాడుగా ఉంటాడు. ప్రతి తరంలోనూ ఆ విధంగా కొంతమందిని ఆయన లేపుకుంటాడు. కనుక ఇప్పుడు ఎవరెవరైతే యథార్థమైన హృదయంతో దేవుని వైపు తిరిగి అన్ని విషయాలలో కూడా మనిషి యొక్క ప్రమేయము లేక వాళ్ళు కలిగినటువంటి వనరులు, ఇతరమైన జ్ఞానము, బుద్ధి, బలము, శక్తి, తెలివితేటల మీద ఆధారపడకుండా వాళ్ళకు కలిగిన అన్ని పరిస్థితులలో దాసుల వలె యజమానుడి వైపు చూస్తూ, దేవుని వైపు చూస్తూ, ఆయన కృప కొరకు కనిపెట్టుతూ, ఆయన పూటపడాలని ఆశిస్తూ, వాళ్ళ కలిగిన పరిస్థితులన్నిటిలో నుంచి విడుదల పొందగలిగేటువంటి విధంగా ఆయన మీద ఆధారపడటం అనేటువంటిది దేవుడు చేసేటువంటి గొప్ప కృపాకార్యం. ఆ కార్యము జరిగించుటకు ఇప్పుడు సమయం వచ్చింది అని చెప్తున్నాడు. అనగా ఇంతవరకు నేను సహించుతూ వచ్చినటువంటి సమయాలన్నింటిలో కూడా ఇప్పుడు నీ ప్రభావాన్ని బయలుపరిచి నాకు విడుదల కలుగు చేసినట్లయితే దేవుడు నా ద్వారా అనేక మంది మధ్యలో నీ నామం మహిమపరచబడుతుంది. కనుక ఈ కార్యాన్ని జరిగించడానికి ఇది సమయం అయినది. కనుక మన జీవితాలలో దేవుడు మనలను తీసుకువెళ్ళేటువంటి పరిస్థితులన్నిటిలో కూడా అనేక మంది దేవుడిని ఎరగకుండా ఈ లోక సంబంధంగా ఈ లోకం కొరకే జీవించేటువంటి అనేక మంది మధ్యలో రాబోతున్నటువంటి మహిమ కొరకు దేవుని యొక్క శక్తి దినదినము మనలో పనిచేస్తూ అనేకమైన వాటిలన్నిటిలో నుంచి ఆయన శక్తి ద్వారా, కృప ద్వారా విడుదల పొందుతూ ఆయనను ప్రేమించి ఆయన వాక్యాలను గైకొని ముందుకు సాగగలిగినట్లయితే అప్పుడు మనం కూడా చెప్పవచ్చు, దేవా నీ కార్యము నా ద్వారా ఈ లోకములో, ఈ మధ్యలో, ఈ జనుల మధ్యలో ఈ కార్యము జరిగించుటకు ఇప్పుడు సమయం వచ్చి ఉన్నది. కనుక నువ్వు అది జరిగించు, నా కొరకు పూటపడు. కనుక దేవుడు మన పక్షంగా నిలబడి మన కొరకు పూటపడటం అనేటువంటిది ఎంతో గొప్ప ఆధిక్యత. దానికి మనము దాసుల వలె ఆయనను ప్రేమించి ఆయన ఆజ్ఞను గైకొని నీతి న్యాయములు ఆయన జరిగించబోతున్నాడనేటువంటిది అవగాహన కలిగి ఆ విధంగా జీవించేటువంటి బిడ్డల పక్షంగా దేవుడు అటువంటి కార్యమును దానియేలు జీవితంలో, దావీదు జీవితంలో చేసినట్లుగా మన జీవితంలో కూడా చేయగలడు. తర్వాత బంగారు కంటేను అపరంజి కంటేను నీ ఆజ్ఞలు నాకు ప్రియమైనవి. అంటే గర్విష్ఠులు, బాధపరచువారు ఈ లోకంలో ఉన్నటువంటి బంగారును, అపరంజిని ప్రేమించేవారుగా ఉంటారు. కానీ నాకు నీ ఆజ్ఞలు గైకొనడం అనేటువంటిది వాటన్నిటిని నేను తిరస్కరించి లోకంలో ఉన్న వాటి విషయంలో చనిపోయి నువ్వు నాకేదైతే ఆజ్ఞలు ఇచ్చున్నావో రాబోతున్న మహిమ కొరకై నాలో ఒక నిరీక్షణ కలుగు చేసి వాటిని ప్రేమించి నిన్ను ప్రేమించి నేను కొలవాలని కోరుతున్నావో అవి నాకు ఇష్టమైనవిగా చేయబడ్డాయి. 128వ వచనం, నీ ఉపదేశంలో నీవు యథార్థములని నేను వాటిని మన్నించుతున్నాను, అబద్ధ మార్గంలో నీవు నాకు అసహ్యములు. ఈ అబద్ధమునకు జనకుడైనటువంటి అపవాది ఆది నుంచి కూడా అబద్ధికుడు, మొదటిలోనే అబద్ధం చెప్పినవాడు. కనుక ఈ అబద్ధ మార్గములు అనగా అతని ద్వారా ప్రేరేపించబడి ఏది సత్యమైనదో దానికి వ్యతిరేకంగా జీవించేటువంటి మార్గమని అర్థం. అలా కాకుండా మన ప్రభు వచ్చినప్పుడు నేనే సత్యమని చెప్పినాడు. కనుక ఎవరైతే ఈ అబద్ధ మార్గములన్నిటినీ కూడా అసహించుకొని నిజమైనటువంటి నిత్యుడగు తండ్రి యొక్క ఉద్దేశాలను ప్రేమించి ఆయన జీవం మనలో ప్రత్యక్షంగా, బలము మనలో బలంగా పనిచేయగలగడానికి మనం గనక ఆయనకు ఒక పాత్రగా, సాధనంగా, సాక్షిగా నిలబడినట్లయితే అప్పుడు అటువంటి జీవితం కనుక మనకు ఉన్నట్లయితే ఆయన మన కొరకు పూటపడేవాడుగా ఉంటాడు. ఆ దేవుడు మనల్ని ప్రేమించి మనలను తీసుకువెళ్ళేటువంటి ప్రతి చిన్న పెద్ద పరిస్థితుల్లో మనం ఆ విధంగా నిలబడగలగడానికి స్థిరమైనటువంటిది, ఆయన ఆజ్ఞలను ప్రేమించగలిగినటువంటిది, ఆయనకు సేవకులుగా జీవించగలిగినటువంటిది, ఆయన మనను కృప ద్వారా విడుదల పొందగలగటానికి నిరీక్షణ కలిగినటువంటి జీవితంలోనికి దేవుడు మనందరినీ నడిపించునుగాక. ప్రార్థించుకుందాం. మా జీవం కలిగిన తండ్రి, మీ కృపలో మాకు అనుగ్రహించిన ఈ వాక్య భాగాన్ని బట్టి మీకు ఎంతో వందనాలు. దీన్ని మా కొరకే ఆశీర్వదించి రాబోయే దినాలలో మేము ఆ కీర్తనకారుడు దావీదు వారందరూ కూడా మీ కార్యము బయలుపరచబడినట్లుగా మీ కొరకైన ప్రత్యేకమైన సాధనాలుగా నిలబడ్డారు. మేము మా జీవితాలలో ఆ విధంగా మీ కొరకైనటువంటి సాధనాలుగా నిలబడగలగటానికి కావలసిన కృపను, కనికరాన్ని మా పక్షంగా కనపరచమని, మమ్మల్ని ఆ విధంగా ఆశీర్వదించి ముందుకు సాగించమని కోరుతూ మా రక్షకుడు ప్రభువైన యేసు నామమున అడుగుతున్నాం తండ్రి. ఆమెన్.